హాయ్ నమస్తే వనకం అందరికీ స్వాగతం. బిగ్ బాస్ హౌస్లో కొత్త చీఫ్ ఎవరనేది పై ఈరోజు క్లారిటీ రాబోతుంది. ఇప్పటికే వదిలిన రెండో ప్రోమోలో చీఫ్ సెలక్షన్పై బిగ్ బాస్ పెట్టిన టాస్కుల గురించి చూపించారు. అయితే ఈ టాస్కుల్లో ఒక్కొక్కరుగా అవుట్ కాగా చివరికి 4 మిగిలారు. మరి అందులో ఎవరు చీఫ్ అయ్యారనేది ఎపిసోడ్లో తేలిపోతుంది. అయితే తనని చీఫ్ రేస్ నుంచి తప్పించినందుకు మణికంఠపై పగబట్టిన యష్మి ఇలా మూడో ప్రోమోలో ఏం మాట్లాడిందో ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం. బిగ్ బాస్లో పప్పీస్ టాస్క్ పెట్టిన సంగతి తెలిసిందే. ఈ టాస్క్లో భాగంగా కంటెస్టెంట్లు అక్కడున్న పప్పీస్ని పట్టుకెళ్ళి పప్పీ హౌస్లో పెట్టాలి. ఎవరైతే చివరిగా లోపలికి వెళ్తారో వారితో పాటు వారి చేతిలో ఉన్న పప్పీస్ పై పేరున్న కంటెస్టెంట్స్ ఇద్దరు డేంజర్ జోన్లో ఉంటారు. అప్పుడు వీరిలో ఒకరిని చీఫ్ రేస్ నుంచి తప్పించాలన్నమాట. ఇక తాజాగా వదిలిన ప్రోమోలో ప్రేరణ పరిగెత్తుతుంటే బ్లాక్ చేస్తుందంటూ నైనిక కంప్లైంట్ చేసింది. దీనిపై నాన్ సెన్స్ అంటూ ప్రేరణ సీరియస్ అయ్యింది. ఇక తర్వాత చివరిగా పప్పీ హౌస్ దగ్గరికి వచ్చిన విష్ణుప్రియ, ప్రేరణ ఇద్దరు డేంజర్ జోన్లోకి వచ్చారు. దీంతో వీళ్ళిద్దరిలో ఒకరిని రేస్ నుంచి తప్పించే పవర్ లేటెస్ట్గా అవుట్ అయిన యష్మికి వచ్చింది. దీంతో తన ఫ్రెండ్ ప్రేరణను సపోర్ట్ చేసి విష్ణుప్రియని అవుట్ చేసింది యష్మి. ఇక తర్వాత డేంజర్ జోన్లోకి సీత, నైనిక వచ్చారు. ఇక వీళ్ళిద్దరిలో సీతను పక్కన పెట్టి నైనికకి సపోర్ట్ చేసింది విష్ణుప్రియ. దీంతో సీత రేస్ నుంచి అవుట్ అయింది. దీంతో చీఫ్ రేస్లో ప్రేరణ, నిఖిల్, ఆదిత్య, నబీల్, నైనికలు మిగిలారు. ఇందులో నైనిక, నిఖిల్ ఇప్పటికే చీఫ్ అయ్యారు. మరి మరోసారి వీరికి అవకాశం దక్కుతుందా, లేక రేస్లో ఉన్న నబీల్, ఆదిత్య, ప్రేరణలో ఎవరైనా ఛాన్స్ వస్తుందో ఈరోజు ఎపిసోడ్లో తేలిపోతుంది. తర్వాత దిగాలుగా ఓ పక్కన కూర్చున్న మణికంఠను పిలిచి మరీ వార్నింగ్ ఇచ్చింది యష్మి. మణి, నన్ను తీసావు కదా రేస్ నుంచి, నన్నే తీసావు కదా అంటూ డైలాగ్ కొట్టింది. దీనికి పోవే నా బాధలు నేనుంటే అన్నట్టుగా ఓ లుక్ ఇచ్చాడు మణికంఠ. ఇక ఈ రోజు రాత్రి మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉండబోతుంది. అయితే 3 రోజులు ఓటింగ్ ఆధారంగా ఈ మిడ్ వీక్ ఎలిమినేషన్ జరగబోతున్నట్లు బిగ్ బాస్ ప్రకటించే అవకాశం ఉంది. ఇలా చెప్పి మణికంఠను ఎలిమినేట్ చేస్తున్నట్లు చేసి సీక్రెట్ రూమ్లో పంపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీనివల్ల మణికంఠతో పాటు బిగ్ బాస్కి కూడా బోలెడు కంటెంట్ రాబోతుందన్నమాట. పైగా అక్టోబర్ 5న వైల్డ్ కార్డ్ ఎంట్రీలు వచ్చేస్తున్నాయి. కాబట్టి ఈ 4 రోజుల్లో సీక్రెట్ రూమ్ ప్రక్రియ ఉండే అవకాశం ఉంది. మణికంఠ ఎలిమినేట్ అని చెప్పినప్పుడు యష్మి మాత్రం పండగ చేసుకుంటుంది. కానీ సీక్రెట్ రూమ్ నుంచి రిటర్న్ వచ్చాక మణికంఠను చూసి యష్మి ఇచ్చే ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుందో మరి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.